హే పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజు దజ్జు. ఏంటి ఈరోజు వీడియో స్టార్టింగ్లో అంజు కనిపించకుండా ముగ్గులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఈ ముగ్గులు నేను కూడా పెట్టలేదు. మా ఎర్లీ మార్నింగ్ మా పెద్దమ్మ అండ్ మా చెల్లి లేచి పెట్టారు. యాక్చువల్లీ ఈరోజు థర్స్డే కాబట్టి లక్ష్మీవారం పూజలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు వ్లాగ్ మొత్తం పూజలే ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు కొత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఈ పూజలు అయ్యాక మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం, ఒడిషా నీలాపురం. ఆ వ్లాగ్ మొత్తం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకే దెన్ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ముగ్గులు ఎలాగున్నాయో కామెంట్లో చెప్పేయండి. హై వివర్స్, ఈరోజు మార్గశిర మాసం మొదటి గురువారం అండి. మొదటి గురువారంకి మేము ఓన్లీ ఫ్రూట్స్ కొంచెం పాయసం మాత్రమే చేస్తాము. రెండో గురువారంకి మేము అన్ని రకాల వంటలు పెడతామండి. అప్పుడు లక్ష్మీదేవికి మేము కిందకి దింపుతాము. అప్పుడు పీట పెడతాము. అందులో ధాన్యం కంకులు. ఇది మొదటి వారం కాబట్టి ఇలానే ఉంటుంది. అండ్ ఇంట్లో పూజ అయ్యాక మేము ఒడిశా స్టార్ట్ అయిపోయాము. అదే నీలాపురం, మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పాను కదా, ఇదే. అండ్ వెల్కమ్ టు నీలాపురం. చూసారా? అండ్ నేను రావడం ఇదే ఫస్ట్ టైం, అందుకే నేను లాగ్ క్యాప్చర్ చేశాను. నేను ఎప్పుడూ రాలేదు, నాకు తెలియదు కదా, పెద్దమ్మ తీసుకొచ్చింది నీకు చూపిస్తాను రా అని. అందుకే నేను అలా లాగ్ క్యాప్చర్ చేశాను. ఇంటికి వెళ్ళగానే కాలు కడుక్కోవాలి, ఇంట్లో ఎంటర్ అవ్వగానే కాలు కడుక్కోవాలి. సీజ్ మై సిస్టర్. ఏమైంది మళ్ళీ వచ్చాం? మా మమ్మీ వాళ్ళ మాయ వాళ్ళ ఇల్లు. ముగ్గులు ఇవేంటి పెద్దమ్మా? అవి ధాన్యము కంకులు. లక్ష్మీవారం అంటే మార్గశిర లక్ష్మీవారం పూజకి మేము అలా కడతాము అని చెప్తాం. ఓకే, ఇది మార్గశిర లక్ష్మీవారం పూజ. హలో వివర్స్, ఇది మార్గశిర లక్ష్మీవారం తాలూకు పూజలండి. మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఒడిశా అండి ఇది. మా అక్క పూజ చేస్తుంది. ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు, అంటే మా అమ్మమ్మ వాళ్ళది. చూసారా ముగ్గులు ఎలా పెట్టారో? తిను మా మా మామయ్య భార్య అండి. తిను నెక్స్ట్ నీకు నానమ్మ అవుతుంది. దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభోత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్ కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సత్తం నంతాం శరణ్యే. శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మి వరలక్ష్మి ఇచ్చా ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. వరాంకుశౌపాసమభీతి ముద్రాం కరర్వహంతిం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం రక్ష రక్ష జనార్దిని పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. అవి రైసు కొలుపులు అంటారు. పప్పు బియ్యం కొలుపులు కొలుస్తామండి. నెక్స్ట్ ధాన్యం కూడా పెడతామండి మేము. అలా చూడండి, ధాన్యం కంకులు కూడా పెడతాము. ఫస్ట్ చెప్పాను కదా, రెండో మార్గశిర లక్ష్మీవారాలకి మేము ఇవన్నీ చేస్తామని. ఇక్కడ వరుస కదండి, ఈ పూజ పూర్తయిపోతుందండి ఈ రోజుతో. మార్గశిర లక్ష్మి ఒడిశాలో ఎండ్ అవుతుందండి, ఆంధ్రాకి ఈ రోజు స్టార్ట్ అవుతుందండి. సమర్పయామి, దీపం దర్శయామి, ధూపదీప అనంతరం నైవేద్యం సమర్పయామి, కదలీ ఫల నైవేద్యం సమర్పయామి, నారికేళ నైవేద్యం సమర్పయామి, మహానైవేద్యం సమర్పయామి. మహానైవేద్యం సమర్పయామి, గండూషణం సమర్పయామి. ఓం పానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి, ముఖ ఆచమనం సమర్పయామి,
కండూషణం సమర్పయామి, పాదౌ ప్రక్షాళయామి, హస్తౌ ప్రక్షాళయామి. ధూపదీప నైవేద్యం అనంతరం తాంబూలం సమర్పయామి, నీరాజనం సమర్పయామి. ఓం మంగళం భగవాన్ పుండరీకాక్షాయ మంగళం, గరుడధ్వజాయ మంగళం, నిత్యాయ నీలచంద్రాయ రామచంద్ర తనూజాయ మంగళం. శ్రేయఃకాంతాయ కాంతాయ కళ్యాణ నిదయేర్థినాం రామచంద్ర తనూజాయ ధ్యాయ శుభమంగళం. మంగళం కోసలేశాంద్రయ మహాత్మ గుణనే రామచంద్ర. అండ్ యా, నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము పొలాలు చూపిస్తాం, అది కూడా చూసేయండి. దానికన్నా ముందు మా అన్నయ్య పిల్లలతో కార్ క్లీనింగ్ చేపిస్తున్నాడు, అది కూడా క్యాప్స్ చూసేయండి. ఏ రండ్రా, క్లీన్ చేయండి రండ్రా. పిల్లలతో క్లీన్ చేపిస్తున్నాం ఈరోజు కార్ని. అరే మీ పేరు ఏంట్రా? ఏ అబ్బాయి పేరేంటి చెప్పురా, సిగ్గుపడుతున్నారేమి? అరే పాప ఆగురా రే. ఏ క్లాస్ రా మీరు? ఏ క్లాస్ రా? 4th క్లాసా? రే హర్ష, హర్ష నువ్వే క్లాస్? నువ్వు 6th క్లాస్. హర్ష చరణ్ నువ్వే క్లాస్? 7th. అరే తిన్నా కొట్టండిరా. అరే అక్కడ చెయ్యడ్రా ఫాస్ట్ వస్తుంది, చెయ్యడ్రా. ఇప్పుడు పొలాలు చూడడానికి మేము వెళ్తున్నాం. చేతుల్లో కర్రలు ఉండాలి, ఎందుకంటే ఇక్కడ పాములు వస్తాయి కాబట్టి కొట్టడానికి చేతుల్లో కర్రలు ఉండాలి. అది దేవుడిది అనుకుంటా. ఎండగుంది కాబట్టి వీళ్ళు గొడుగులు పట్టి వెళ్ళిపోతున్నారు. అదే ఫాస్ట్ గా ఏం చేస్తున్నావు? ఫోటో తీస్తున్నావు ఏంటి మంజు? ఇప్పుడు ఇలా మేము పొలాలకి వెళ్తాం. పొలాల మధ్యలో ఉంటుంది రైల్వే ట్రాక్స్, మీకు చూపిస్తాను. ఇదిగో రైల్వే ట్రాక్. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇది రావడం. అన్నయ్య వాళ్ళు వస్తున్నారా? బా అది గొడుగా ఏంటది? నైస్. అన్నయ్య గొడుగు మాత్రం హైలైట్, సూపర్. అరే చరణ్, చరణ్ అన్న పేరు? కార్తిక్, కార్తిక్, హర్ష, చరణ్ ఎవర్రా చెప్పండి రా పేర్లు. హర్ష. ఈ ట్రైన్ గుంటూరుకు వెళ్తుందా? గుంటూరు. ఓకే, ఇది హడ్బంక్ స్టేషనే కదా? హడ్బంక్ ఒడిశానా? ఒడిశా. ఆ పెద్దమ్ది ఒకటే గోల, బ్యాక్ సైడ్ నుంచి ట్రైన్ వస్తుంది చూడండి చూడండి అని. మేము ఇప్పుడు పొలంకి వెళ్తున్నాం. ట్రాక్ మీద నడుస్తుంటూ అలా పొలంకి వెళ్తున్నాం, పొలం చూడడానికి. పొలం. ఎస్, మేము ఆంధ్ర నుంచి ఒడిశాకి వచ్చాం. ఎస్ బాబోయ్, ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి నేను రాయగడ వెళ్ళిపోతాను గాయస్. గుంటూరు వరకు వెళ్ళిపోవచ్చు, అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కేసి మళ్ళీ నేను రాయగడ వెళ్ళిపోతాను. ఎస్, మా చెల్లంటే ఇప్పుడు ఏదైనా ఆమె ట్రైల్ వేస్తుందంట, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేస్తుంది, చూసేయండి. పాదయాత్ర చేస్తూనే ఉన్నాం మేము. మాతో పాటు పిల్ల బచ్చాగాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు స్కూల్ కూడా హాలిడే పెట్టి మరి వచ్చారు. పొలాలు వచ్చాయా? ఇంతేనా? ఇవేనా పొలాలు? మా పొలాన్ని ఇప్పుడు చూపిస్తాను. ఈ ట్రైన్ ట్రాక్ నుండి ఆ చెరువు గట్టు వరకు అండి, ఇదంతా మా పొలం అండి. ఒకసారి పొలం చూడండి, ఎలా పండిందో మీరు కామెంట్ ఇవ్వండి. పొలాల లోపలికి గోయింగ్. అరే జారిపోతామేమోరా ఇక్కడ. మరి ఆ కర్ర రా, పదరా. ఇది వాటర్ లో వేసారండి కర్ర. వాటర్ ఉంది, ఇప్పుడు చెప్పులు ఇప్పి వెళ్ళాలి. పెద్దమ్మ కింద వాటర్ లో దిగాలి. పెద్దమ్మ చెప్పులు తీసి
వెళ్ళు. రాగండ్రా, నా ప్యాంట్ తడిసిపోద్దురా. పిల్ల వచ్చేసి పదండి 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 వస్తున్నా. పిల్ల వచ్చేసరా మీరు ఇక్కడ జారిపోతా నేను రా బాబోయ్. చల్ల చల్లగా అమ్మ 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 ఇవే గుచ్చాయి బాబోయ్. చూడండి ఇది మా పొలం. ఈ పొలం చూడండి. హాయ్ వీవర్స్, ఎలా ఉందో పొలం ఒకసారి చూడండి. మా పొలం ఎలా పండిందండి. హాయ్ చెప్పండి. హాయ్. మా దొడ్డమ్మ వాళ్ళ పొలం చూడండి అని చెప్పండి. చెప్పండి. ఓడి అమ్మ ఫోటో షూట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ. నాతో తీసుకుంటా. అరే అటు వెళ్తున్నావు ఏంట్రా నువ్వు? ఫోటో షూట్ చేస్తున్నారు ఇప్పుడు. రే కార్తీక్, చెరువు వాటరా? మన పొలం చెరువుదే వస్తుందమ్మా. కార్తీక్ పెళ్లి కొడుకా? నువ్వేరా పెళ్లి కొడుకు. రండ్రా. టెక్నాలజీ అంట వీళ్ళు గొడుగు వీళ్ళు. పొలం చూసేయడం అయిపోయింది అండ్ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఎండగా ఉంది కదా, అందుకే ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోతున్నాం. మా పెద్దమ్మ ఫోటో తీయండి, నన్ను వీడియో తీయండి అంటుంది. సో అలా ఒక చిన్న క్యాప్చర్ చేశాను మా పెద్దమ్మకి. అండ్ ఇక్కడ మా చెల్లి, మేము అలా రైల్వే ట్రాక్లో కూర్చుంటే మా చెల్లి మాకు ఫోటో తీస్తుంది, మేము తనకి వీడియో తీస్తున్నా నేను. చూడండి ఇది మా లిఫ్ట్ అండి. అక్కడ నుండి వాటర్ వస్తుంది, ఈ పొలంకి వెళ్తుందండి. ఇది అంతా మా పొలం అండి. చూసుకోండి ఎలా పండిందో. ఉదయం సాయంత్రము వాటర్ వస్తుందండి వంశధార నది నుండి. చాలా ఫోర్స్ గా వస్తుందండి వాటర్. ఇప్పుడైతే ఆఫ్ చేశారు, లేకుంటే మీకు చూపించే వాళ్ళం వాటర్ ఎలా వస్తుంటుందో. కోతకొచ్చిందండి పంట. ఒకసారి మా పంట చూడండి, మా పొలం చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నుంచి వాటర్ వచ్చి పొలాలుగా అలా సప్లై అవుతుందంట. ఇప్పటివరకు మా పెద్దమ్మ వీటి కోసమే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది పంట మా చెల్లి వాళ్ళు కోస్తున్నారండి. తను మా మేనకోడండి. చూడండి పంట ఇలా పండిందండి. ఇలాగే కోస్తారు వరిచేలు. కోసిన తర్వాత నూర్పిస్తారండి, అప్పుడు మనకు ధాన్యం వస్తాయండి. వేరే పార్ట్లో చెప్తామండి. చూడండి ఎంత దీనిగా మా చెల్లి కోస్తుందో ఒకసారి చూడండి. ఓకే, మేనగోడల భలేగా కోస్తుందండి, మీరు చూడండి. అండ్ యా ఫైనలీ పొలాలు రైల్వే ట్రాక్స్ అన్ని తిరిగి అలా ఇంటికి రిటర్న్ వచ్చేసాం. మమ్మీ చిన్నప్పుడు ఈ ఊరికి వచ్చేదంట. ఇక్కడే నేను ఎలా మా అమ్మమ్మ ఊరికి వెళ్ళేవాను అలా మా మమ్మీ ఊరికి వచ్చేదంట. అరే ఇదేంట్రా ఇది? దేవుడా, ఆ కర్రలు ఏంట మధ్యలో? అవునా, మరి పూజ చేయట్లేదు నేను దేవుడికి. అవి కుక్ చేసి తింటారంట అవి, మరి నాకు తెలియదు. ఇదిగో ఈ పిల్ల బచ్చాగా చెప్తున్నారు. అదే మీరు నాకంటే చిన్నోళ్ళు కదా, మరి పిల్ల బచ్చాగానే అనాలి. అవి ఏంట్రా కుక్ చేసి తినడానికి? అవి ఏంట్రా? అవి ములంకాడలు ఏంటి? ములంకాడలు కావు కదా, ఏంట్రా మరి కుక్ చేసి తినడానికి? ఓకే, పెద్దవైతే తింటారు కదా, చిక్కుడుకాయలు లాగా ఉంటాయి. ఇవేనక్క చిక్కుడుకాయలు? చిక్కుడుకాయలు కాదురా ఇవి. ఇవేనక్క కాదురా. అవి ఏంట్రా అవి కిరణ్? దెబ్బకాయలు. ఇది తీయచ్చా? మందేనా చెట్టు? ఇంకెట్లేవు దెబ్బకాయలు. లాస్ట్ లో కనిపిస్తున్నాను వీడియోలో. ఇది తీయొచ్చారా? కాయలు అనుకుంటా. కాయలే తినాలా ఏంటి?
ఆర్గానిక్ దెబ్బకాయలు చూడండి. ఇవి నేను చిన్నప్పుడు తినేదాన్ని స్కూల్ టైంలో. మరి మీరు తిన్నారా లేదా కామెంట్లో చెప్పండి. ఎలా ఉంది, పుల్లగుందా? ఊరు మొత్తం అలా తిరిగి తిరిగి ఏ కార్నర్లో ఏమున్నాయో అన్ని పళ్ళు కాయలు అన్నీ తింటూ అలా మేము ఎంజాయ్ చేసాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సారీ, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అరే మీది ఆంధ్ర నోడిసారా? ఆంధ్ర? ఇది ఆంధ్ర, ఇది ఒడిశారా? ఇది ఆంధ్ర కాదు. అరే నాది ఒడిశారా, తెలుసా మీకు? తెలుసా? రాయగడ నాది. రాయగడ తెలుసా మీకు? రాయగడలో బీచ్ ఎక్కడ ఉందిరా? రాయగడలో బీచ్ లేదురా. దగ్గరలో ఎక్కడ ఉంది చెప్పండి రా. అండ్ ఇది అంగన్వాడీ స్కూల్. ఇది కూడా అలా లిటిల్ అలా క్యాప్చర్ చేసేసాం మేము. వీళ్ళకి వంటలు చెప్పండి అంటే చెప్పట్లేదు. యాక్చువల్లీ నేను ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ తెలుగు కూడా మాట్లాడతారు. మీకు వచ్చి రెండరా చూసా, మీరు దాగిపోతున్నారు. రెండరా అంటే చెప్పట్లేదు మీరు. చెప్పాను కదరా, 1 2 3 4 5 6 7 8 9 10 లాస్ట్కి అయిపోయి అంతే. అరే ఎంత హైట్ ఉన్నారు చూద్దాం దారా. అరే నువ్వు ఇంత పొట్టోడు ఏంట్రా నువ్వు? పదండ్రా ఇంటికి వెళ్దాం, పదండి. ఇది స్కూల్. పిల్లల్ని జాయింట్కి తేవడానికి పంపించాను. ఏదిరా ఎక్కడ? అరే తెచ్చావలేదురా? అరే జాయింట్కి తీసుకొచ్చావా లేదా? అరే ఎవరికి తెలియకుండా తీసుకురా. అరే ఇక్కడ జాయింట్కి లేవురా, నువ్వు ఎక్కడ ఎక్కుతున్నావురా? ఏ దొంగ కాదు. అరే ఎదిగోరా జాయింట్కి, ఎదురా 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 జాయింట్కి ఎదురా ఎదురా జాయింట్కి ఎదురా. అరే అది నాకు దాకురా జాయింట్కి. మరి ఇంకేటి లేవా? పైన ఏటి లేవా? అది నాకు జాయింట్కే కావాలరా. ఆగరా ఇచ్చి ఇక్కడ క్యాచ్ ఇవ్వండిరా, క్యాచ్ ఇవ్వండిరా. నాకంటే ఎక్కువ ఇష్టం జాయింకాయలు. చూడు మంజు. అబ్బా నేను ఇవ్వను ప్లీజ్. లేదు ప్లీజ్ లేదు, నాకు దొరికింది లేక ఒకటి. అవి కావాలంటే తీసుకో దెబ్బకాయలు. అరే జాగ్రత్తరా కిరణ్, అరే జాగ్రత్తరా, కింద పడతావురా. ఎక్కిచ్చే పదంట్రా. అయ్యా నీకు దొరికాయరా? వీడు బాగున్నాయి. ఇది ఇదే బాగుంది, తెల్లగుంది పండుగ. అరే హర్ష పడతాడు చూడరా, జాగ్రత్త. మంజు ఫేవరెట్ జాయింకాయలు. మంజు హ్యాపీ. ఇంకెక్కడ ఉన్నాయి? ఈ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్. ఈ వేదుంపలో మీరు కామెంట్ లో చెప్పండి. నాకు చాలా ఇష్టం. సారికంద అనుకుంటా, సారికందో లేకపోతే చిలకడ దుంపలు అంటారు, రెండు ఒకటేనా? సేమేనా? అదే అనుకుంటా. అండ్ ఫైనల్లీ లంచ్ టైం అయిపోయింది. మార్నింగ్ పూజ చేసాం కదా, ఆ దేవుడి ప్రసాదం ఇప్పుడు తింటున్నాము. వీటిని బూర్లు అంటారు. నేను బూర్లు గారెలు రెండు తినేసా. ఏ హాయ్రా కోడి. ఇలా ఇప్పుడే పెట్టిందిరా కోడి, పొడుస్తుంది కదా బాబోయ్. పిల్లలు అవి ఇటు వస్తున్నాయి, అటు వస్తున్నాయిరా. అరే గూడెత్తికి నాకు భయం. యూట్యూబ్ తీయడానికి కోడికి సంబంధం ఏంట్రా? మీరు ఎప్పుడైనా టైర్ గేమ్ ఆడుకున్నారా? సైకిల్ టైర్. తూనీగా నాకు కొంచెం డ్రైవింగ్ సరిగ్గా రాదు. వెయిట్ రా. కిరణ్ గడిది ఒకటి, హర్ష గడిది ఒకటి, చరణ్ గడిది. ఇది ఈ గూడ్లంటే మీవేరా?
అరే ఏ ఒడిశా సీఎం ఎవర్రా చెప్పండి ఒడిశా సీఎం ఎవర్రా ఏ ఒడిశా సీఎం ఎవరు చెప్పండి రా చైతన్య నేను పుట్టినప్పటి నుంచి మా ఒడిశా సీఎం చేంజ్ అవ్వలేదు 25 years గా ఈ ఇయరే చేంజ్ అయ్యారు అందుకే ఎవరికి అంతగా నేమ్ తెలియదు ఏమనుకోకండి అండ్ యా ఇలా పిల్లలతో టైం పాస్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం మేము ఒడిశా సీఎం ఎందుకు ఎవరు చెప్పలేదురా మీరు పెద్దమ్మ బాయ్ పెద్దమ్మ పర్లేదు అన్నయ్యకి నానమ్మ మీకు పెద్దమ్మ. ఆహా ఇప్పుడు ఒడిశా నుంచి మళ్ళీ రిటర్న్ ఆంధ్రాకి వెళ్తున్నాం మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం కొత్తూరు అలా కొంచెం ఇప్పుడు బల్ద సాగరం చూడడానికి వచ్చాం గట్టు మీద ఎక్కి తీస్తున్నాం వీడియో పెద్ద మాట్లాడు హాయ్ వివాస్, ఇప్పుడు చూడండి మనం బల్లద వచ్చాము. ఇది బల్లద సాగరం అండి. ఈ సాగరం మొత్తం ఉంటుందండి లోటస్. ఇది లోటస్ పాండ్ అండి. ఈ జిల్లా మొత్తం వెళ్తాయండి లోటస్లు. ఇది లోటస్ ఫేమస్ అండి ఈ సాగరము. లోటస్ అవుతాయా? లోటస్లు అవుతాయండి. ఆహా నెక్స్ట్ చాలా పెద్దది. అక్కడ నుంచి ఇది మొత్తం కనిపిస్తుంది. పూల్ మక్కన్ కూడా ఇందులో నుండి తీస్తారండి. ఓకే పూల్ మక్కన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు నేను ఈ గట్టు మీద ఎక్కాను చూడండి వీడియో తీయడానికి. నీలాపురం ఒడిశా. ఇప్పుడు ఒడిశా నుంచి మళ్ళీ మేము ఆంధ్రాకి ఎంటర్ అయిపోయాం. ఇది మొత్తం ఆంధ్రానే. ఇప్పుడు ఆంధ్ర అని చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒడిశాలోకి ఎంటర్ అయిపోయాం. ఇది ఒడిశా. ఆంధ్ర ఒడిశా ఆంధ్ర ఒడిశా అలా బోర్డర్లో ఉంది కాబట్టి మనం అలా 2 స్టేట్స్ క్రాస్ అవుతా ఉంటాం. ఇది నివగం బ్రిడ్జ్, ఇది ఆంధ్రప్రదేశ్. యా తీయట్లేదే వచ్చేసాం. ఒడిశా టు ఆంధ్ర, ఆంధ్ర టు ఒడిశా అలా తిరిగి 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 ఫైనల్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. ఫుల్ ఆన్ స్వెట్. ఎస్ దిస్ ఈజ్ అవర్ టుడేస్ వ్లాగ్. నీలాపురం వెళ్ళాం. ఫైనల్ ఇంటికి వచ్చేసాం. అరటాకు భోజనం కూడా చేసేస్తున్నాం. ఇకతో మా వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. బిగ్ బాస్ చూస్తూ బాయ్.